అనిల్ రావుపూడి మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ను పట్టుకున్నాడు. కరెక్ట్ వర్డ్. మిడిల్ క్లాస్ అన్న మైండ్ సెట్ గురించి నేను చెప్తే ఇది చాలా జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫినాన్షియల్ స్టేటస్. మిడిల్ క్లాస్ అన్నది మైండ్ సెట్ గురించి చెప్తున్నా. 1000 కోట్లు సంపాదించినోడు కూడా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉండొచ్చు. అది ఎందుకు ట్యాప్ లో నీళ్ళు అలా పోతున్నాయి కట్టేయండి, అది బయట ఎందుకు నీళ్లు కొంటారు. వాటర్ గురించి నేను చెప్తా. ఒక 20 రూపాయలు ఖరీదు చేసే వాటర్ బాటిల్ గురించి, అక్కడ ఎక్కడో తింటే ఎంత అవుతుంది కదా, అది ఇక్కడ చేసుకుంటే అయిపోతుంది కదా అంటే అక్కడ డబ్బులు ఒకటే కాదు, బయట ఫుడ్ ఎందుకు తినడం, ఇంట్లో ఇలా మీరు చూస్తే చిరంజీవి గారు కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు ఆ మధ్య సబ్బుల గురించి. అది మీరు చూసుంటే 4 సబ్బులు అయిపోయేటప్పటికి అంటే అలా కలిపి అంటే కొన్ని వేల కోట్ల మనిషికి అది అవసరం. అంటే వేస్ట్ చేయటం వేరు, దుబారా చేయటం వేరు, యూజ్ చేసుకోవటం వేరు. ఈ దాదా తెలిసిన వాళ్ళకి నేను మాట్లాడుతుంది లేకపోతే వాళ్ళు చేస్తుంది అంటే అర్థమవుతుంది. కరెక్ట్. పిసినారితనం కాదు, ఇది కాదు, పిసినారితనం వేరు వేరు. కానీ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ లో అది వాడి రిలేషన్షిప్స్ సంబంధించి కావచ్చు, వాడి అప్రోచ్ టువర్డ్స్ బిజినెస్ కావచ్చు, వాడి సైకాలజీ అంటే వాడి అండర్స్టాండింగ్ అబౌట్ సొసైటీ కావచ్చు. ఇన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి సార్. ప్రతి ఒక్కడు మన రూట్స్ ఏంటంటే విలేజెస్ నుంచి వస్తాం, టౌన్స్ లో వస్తాం, అలా సిటీస్కి వస్తాం. సో మనం అలాంటి ఫేజ్లన్నీ చూసి వచ్చిన వాళ్ళ గురించి చెప్తున్నా. లేకపోతే ఇక్కడ పుట్టిన వాళ్ళు కూడా మెట్రోస్ లో పుట్టిన, బట్ వాట్ ఎవర్ వాడు ఒక లైఫ్ ని వాడు స్టడీ చేసుకుంటూ వెళ్తున్న ప్రాసెస్ లో వాడికి మైండ్ సెట్ ఫామ్ అవుతుంది. ఈ క్వాలిటీస్ ఉన్న వాళ్ళని మిడిల్ క్లాస్ మైండ్ సెట్ అంటాం. సో మీరు అంటే అనిల్ రావుపూడి గారు ఆ ఎమోషన్ పట్టుకున్నారని చెప్పారు. సో నాకు ఆ వర్డ్ కోసం నేను అడిగింది. అయితే నాకు